ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన పెంచుకొని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని 6వ డివిజన్ కు చెందిన కూటమి నాయకులు పోలిపల్లి జగన్, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు పేర్కొన్నారు. కాకినాడ సిటీ యోగాంధ్ర ట్రయల్ రన్ లో భాగంగా కాకినాడ రేచలపేట 6వ డివిజన్ లో ఏబీ సచివాలయాల్లో శనివారం ఉదయం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నోడల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి నేతృత్వంలో యోగా కార్యక్రమం మొదలైంది. సచివాలయ అడ్మిన్ మల్లిబాబు, శానిటేషన్ సెక్రటరీ శ్రీనివాస్ డివిజన్లో స్థానికులకు యోగాపై అవగాహన కల్పించి వారిచే యోగాసనాలు వేయించారు. కార్యక్రమానికి 6వ డివిజన్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పోలిపల్లి జగన్, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, జనసేన నాయకులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిరువురు సంయుక్తంగా మాట్లాడుతూ మనిషి ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ యోగా మీద అవగాహన పెంచుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సెక్రటరీ జి వరలక్ష్మి, ఏఎన్ఎం దేవి, సూర్యతేజ, ఏడిది కృష్ణ, ఏడిది శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి మన 6వ డివిజన్ ప్రజానీకం అందరూ కూడా అందులో 21వ తారీఖు ఉదయం మరి అందరూ పాల్పంచుకుంటారని మరి మన కొండబాబు గారు కూడా సూచనలు ఇచ్చారు. ప్రతి డివిజన్లో 50 డివిజన్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా యోగాసనం నేర్పించాలి. ఈ నెల రోజులు కూడా వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలి, వాళ్ళకి మంచి ఆరోగ్యం రావాలి. ఆ ఆరోగ్యం వల్లే కూడా వాళ్ళు యాక్టివ్నెస్ వస్తుంది అని మన ప్రీతమ నాయకులు, మా ప్రీతమ నాయకులు వనమాడి కొండబాబు గారు కూడా మాకు సూచనలు ఇచ్చారు. దాన్ని బట్టి మరి చంద్రబాబు గారు అయితేనేమి, మన మోడీ గారు అయితేనేమి, ఆయన వాళ్ళందరూ సూచన మేరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొంటారని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, వారి కుటుంబం ఆరోగ్య భద్రత ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క యోగా కార్యక్రమం సంబంధించినటువంటి విషయాలని తెలుసుకుని ఇంట్లో కూడా యోగా చేయటం మొదలుపెట్టి పిల్లలకు కూడా యోగా నేర్పి మనం యోగాంధ్ర లేకపోతే యోగా ఆంధ్రకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నా తెలుసుకుంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పోషణ కలిగినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడే మన ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పెద్దలు సచివాలయ సిబ్బంది వారు చక్కగా వివరిస్తూ యోగా చేయించారు. మరొకసారి అందరికీ కూడా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. యోగా అనేటటువంటిది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకి అందించినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ నెల 21వ తేదీన యోగా డే సందర్భంగా ఒక పెద్ద పండుగలాగా మన కాకినాడలో కూడా మెయిన్ రోడ్లో కూడా పెద్ద మెగా యోగా జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిపి యోగా చేయించడం అనేది చాలా మంచి పరిణామం. అన్ని సచివాలయాల సిబ్బంది కూడా అందులో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా యాక్టివ్గా చేపిస్తున్నారు. మరొకసారి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ట్రయల్ రన్ జరుగుతుంది మన కాకినాడ జిల్లాలో. దానిలో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 6వ డివిజన్లో రేచలపేట అంబేద్కర్ హై స్కూల్ నందు ట్రయల్ రన్లో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ యోగాంధ్ర ట్రయల్ రన్ను దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది స్కూల్లోని. మనకి స్థానికంగా డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా దీంట్లో పాల్పంచుకుని యోగాంధ్ర ద్వారా, అంటే యోగా చేయడం ద్వారా యోగాంధ్ర సాధించి ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని సాధించాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మేము ఈ సాధన కార్యక్రమాన్ని చేయడం జరిగింది.